చిలుక తెలివి. వ్యాపారి ఒకడు రామచిలుకను తెచ్చి పంజరంలో పెట్టాడు. స్వేచ్ఛగా ఉంటే చిలుకకు పంజరంలో ఉండటం జైలు శిక్షగా అనిపించింది. ఎలాగైనా సరే ఈ చేర నుండి బయటపడాలని అది నిశ్చయించుకున్నది. ఆలోచించగా దానికొక ఉపాయం తట్టింది. అది వ్యాపారిని పిలిచి నన్నిలా పంజరంలో పెడితే నీకేంటి లాభం? నన్నొదిలి పెడితే నీకు ఆణిముత్యాలాంటి 3 నిజాలు చెబుతాను అంది. వ్యాపారి నవ్వి ఊరుకొన్నాడు. మళ్ళీ చిలుకే అంది. మొదటి నిజం చెబుతాను, అది నీకు నచ్చితే నన్ను డాబాపైకి తీసుకుని వెళ్ళవచ్చు. రెండవ నిజం చెబుతాను. అది కూడా కొబ్బరి చెట్టు మీద కూర్చోవడానికి నాకు అనుమతి ఇవ్వాలి. అప్పుడు మూడవ నిజం చెబుతాను. అది కూడా నాకు స్వేచ్ఛను నచ్చజెప్పాలి. సరేనా? అని వ్యాపారిని అడిగినది. దీనికి వ్యాపారి ఒప్పుకొన్నాడు. చిలక మొదటి నిజం ఇలా చెప్పింది. ఏది పోగొట్టుకొన్నా భవిష్యత్తు మిగిలే ఉంటుంది. ప్రాణంతో సమానమైనది పోయినా దిగులు పడకూడదు. వ్యాపారికి ఈ సలహా నచ్చింది. చిలుకను డాబా మీదకు వెళ్ళమన్నాడు. రెండవ సలహాగా చిలుక ఇట్లు చెప్పారు. ఏదైనా సరే నీ కళ్ళతో నీవు చూచేదాకా నీవు నమ్మద్దు. వ్యాపారికి ఈ సలహా కూడా నచ్చింది. చిలుక కొబ్బరి చెట్టు కొసన కూర్చుంది. మూడవ సలహా చెప్పమని వ్యాపారి అడిగాడు. అప్పుడు చిలుక, నా కడుపులో 2 వైఢూర్యాలున్నాయి. నా కడుపు కోస్తే అవి లభ్యమవుతాయి. చిలుకను దాంతో అనవసరంగా 2 వైఢూర్యాలు చెయ్యిజారిపోయే అని బాధపడ్డాడు. చిలుక అందనంత ఎత్తులో ఉంది. ఎలాగైనా చిలుకను పట్టుకోవాలని వ్యాపారి అనుకున్నాడు. అప్పటికే వ్యాపారి ధోరణిని గ్రహించిన చిలుక నవ్వుతూ వ్యాపారితో ఇలా చెప్పింది. నీకు 2 సలహాలు ఇచ్చాను. అయినా నీవు పాటించలేదు. ప్రాణంతో సమానమైనది పోయినా బాధపడకూడదని చెప్పాను. వైఢూర్యాలు పోగొట్టుకుంటున్నానే అని బాధ పడిపోతున్నావు. అలాగే నీ కళ్ళతో నీవు చూచే వరకు నమ్మవద్దని చెప్పాను. కానీ నీవు అలా చేయడం లేదు. నా కడుపులో వైఢూర్యాలున్నాయని చెప్పడంతోటే ఒక్కటే కలవర పడుతున్నావు. నా కడుపులో వైఢూర్యాలు ఎలా ఉంటాయి? ఒకవేళ ఉంటే నేనెలా బ్రతుకుతాను? సలహాలు పాటించని వారికి సలహాచిన సలహాను నేను మరచిపోలేను. ఇది నా మూడవ సలహా. వస్తాను అంటూ చిలుక రివ్వుమంటూ ఎగిరిపోయింది. వ్యాపారి మొహం సిగ్గుతో చిన్నబోయింది.